నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళ్ల మండలంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్కు నివాళులర్పించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం టీడీపీ కార్యాలయంలో అంజలి ఘటించిన పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తణుకులో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. వేరువేరుగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి, మాజీ మంత్రి కారుమూరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి. తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే, కృతజ్ఞతలు చెప్పుకున్న అధ్యక్షులు, డైరెక్టర్లు. ఉత్పత్తులపై అమెరికా పెంచిన ప్రతీకార సుంకానికి తణుకులో నిరసన, పాల్గొన్న సామాజిక కార్యకర్తలు. తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్లో ముమ్మరంగా కొనసాగుతున్న దాళ్వా వరి కోతలు, మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన బాబు జగజ్జీవన్ రామ్ నిడదవోలులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. రైతులకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వం, దొమ్మేరు గ్రామంలో వెల్లడించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. జగజ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిని సాధించాలి. అమలాపురంలో బలహీన వర్గాల యువతకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అంబాజీపేట మండలం అగ్ని బాధితులను పరామర్శించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న శనివారం భక్తులు, మొక్కులు తీర్చుకున్న ప్రజలు. భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం. స్త్రీ పురుషులు అందరూ చదువుకుంటేనే జాతి అభివృద్ధి చెందుతుందని నినదించిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్లని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్ననాటి నుండి సమాజం, అంటరానితనం నిర్మూలన కోసం పోరాడిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. కృషి చేసిన మహాత్ముడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇక్కడ అందరినీ కలవడం, మీ ఊరికి రావడం సంతోషంగా ఉన్నది. వారు చిన్నప్పటి నుంచి కూడా సమాజం స్థాపన చేయడం కోసం ఆటవానికి వివక్షకు పోరాటం చేశారు. పైకి సమాన అవకాశాల కోసం రిజర్వేషన్స్ చేయడానికి కారకులయ్యారు. మహాత్మా గాంధీ బాటలో ఆయన స్వాతంత్రం పోరాటంలో పాల్పంచుకున్నారు. పేదతల్లో స్వాతంత్ర పోరాటం చూపించడానికి వారిని ప్రేరేపించి స్వాతంత్ర స్థానంలో పాల్గొనటకు చేయడం జరిగింది. వీరు దళితుల యొక్క హక్కులు, సమాజాన్ని స్థాపన చేయడం కోసం న్యాయవాదిగా కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఆయన పార్లమెంటేరియన్గా ఎంపీగా ఆయన గెలిచి ఆయన ఒక భారతదేశం జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో అత్యంత కీలకమైన వ్యవసాయ. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బీవీఎస్బీ ఆంజనేయరాజు, గ్రామ సర్పంచి ఇర్రంకి పద్మావతి, ఎంపీడీఓ ఎస్ స్వాతిలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాలా సంతోషం. ముఖ్యంగా మన భీమవరం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇక్కడ పట్టణ అధ్యక్షులు, అలాగే కమిటీ సభ్యులు, అలాగే స్టేట్ పార్టీ నాయకులు, అలాగే మహిళలు, గౌరవనీయ మహిళలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈవేళ ఎవరైతే భారతదేశానికి పేరు తెచ్చి చాలా రోజులుగా ఎక్కువ టైము మరి 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 పదవరావు గారి నివాళులు అర్పించడం, జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం చాలా చాలా అభినందనీయం. ముఖ్యంగా ఆయన భారతదేశంలో గర్వింపదగ్గ నాయకుడు. ఎందుకంటే మన భారతదేశానికి ఒక గొప్ప అవకాశం. అంబేద్కర్ గారు కావచ్చు, జ్యోతిరావు గారు పూలే కావచ్చు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ఎంతో మంది మహనీయులు
ఈ భారతదేశంలో పుట్టి భారతదేశానికి ఎన్నో సేవలు అందించి వాళ్ళ వాళ్ళ బాటలో నడిచే విధంగా ప్రజలు ఈ రోజున ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా మనందరం కూడా తీసుకోవాలి. పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, అంగన్వాడీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాన నారాయణమ్మలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఉద్యమ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. బీహార్ రాష్ట్రంలో 1908 ఏప్రిల్ 5వ తేదీన జన్మించిన జగజ్జీవన్ రామ్ గాంధీజీ స్ఫూర్తితో జాతీయ ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వతంత్రం సాధించడంతో పాటు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా దళిత బహుజన ధరణకు రాజీ లేకుండా కృషి చేశారు. స్వాతంత్రం అనంతరం ఏర్పడిన రాజ్యాంగ సభ సభ్యునిగా బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహించి తన వాణిని వినిపించారు. 1946లో కేంద్రంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఈయన పనిచేశారు. 1947లో ఏర్పడ్డ ప్రభుత్వంలో కూడా మరొకసారి ఇదే శాఖకు మంత్రి అయ్యారు. జగజ్జీవన్ చొరవతోనే కార్మికులకు మేలు చేసే కనీస వేతన చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ చట్టం, బోనస్ చెల్లింపుల చట్టాలు వచ్చాయి. 50 ఏళ్ల చట్టసభల జీవితం, 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా, 1979లో ఉప ప్రధానిగా దేశ ప్రజలకు, బహుజనులకు విశేష సేవలు అందించిన గొప్ప జాతీయ నాయకునిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో కుల వివక్షకి గురై సమానత్వం కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు ఉన్నత చదువులు చదివి స్వాతంత్ర సమరయుద్ధంలో ఈ భారతదేశం యొక్క స్వతంత్రం కోసం పోరాడి అదేవిధంగా రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఆయన నిర్వహించినటువంటి పదవులు ఏదైతే ఉన్నాయో వాటికి ఒక గుర్తింపు తీసుకొచ్చి అన్ని విధాలుగాను కూడా ఆయన ఒక రక్షణ శాఖ మంత్రిగా కానీ, వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ ఆయా రంగాల్లో మన భారతదేశం పురోగతి సాధించడానికి ఆయన చేసినటువంటి కృషి మరువలేనిదని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, సమానత్వం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఈ రోజు కూడా అనేక మందిలో స్ఫూర్తిగా నిలుస్తుందనడం ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ళ హనుమంతరావు, వావిలాల సరళాదేవి, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పినట్లు చెప్పారు. అందుకే 5 ఏళ్ల పాలనలో అట్టడుగు ప్రజలకు అండగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, ఏఎంసీ మాజీ ఉండవల్లి జానకి, న్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుకకు చెందిన కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప ప్రధానిగా, సమరయోధినిగా దేశానికి అందించిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొడమంచిలి జితేంద్ర, దళిత నాయకులు ఆకుమర్తి రెడ్డయ్య, తలపాకుల సుబ్బారావు, సిర్రా రమణ, జొన్నాడ సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇదే పార్టీకి చెందిన పట్టణ అధ్యక్షులు బోలాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శి రసబొత్తుల అనుకుమార్ ఎన్టీఆర్ పార్కు వద్ద గల విగ్రహానికి దండలు వేసి నినాదాలిచ్చారు. కాగా రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొండే నాగేశ్వరరావు జగజ్జీవన్ రావు విగ్రహానికి ప్రత్యేకంగా పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బార్ అసోసియేషన్లో కూడా ఏర్పాటు చేసిన జయంతి సభలో అధ్యక్షులు సూరంపూడి కామేష్, కార్యదర్శి సిహెచ్ గోపీకృష్ణలు పాల్గొని ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఇంకా అరుంధతీయ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగజ్జీవన్కు జేజేలు పలికి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు మల్లిపూడి జగజ్జీవన్ రామ్, అధ్యక్షులు ఉందుర్తి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కారుమంచి మిత్ర, ప్రధాన కార్యదర్శి చదలవాడ నాని,
కార్యదర్శి అబ్బదాసరి లాజర్, సంయుక్త కార్యదర్శి ఉండరాజవరపు శ్రీను, సిర్రా సుధాకర్, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కమిటీ వివరాలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మీట్లో వెల్లడించారు. ఈ మేరకు దువ్వ గ్రామానికి చెందిన కొండేటి శివ అధ్యక్షునిగా, వేల్పూరుకు చెందిన వల్లూరి వెంకటరామ్మోహన్ ఉపాధ్యక్షునిగా నియమితులైనట్లు చెప్పారు. డైరెక్టర్లుగా తణుకు పట్టణానికి చెందిన షేక్ రజియా బేగం, దేవరకొండ ఈశ్వరరావు, జీళ్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బొల్లాడు శివదుర్గ, కన్నయ్య కుముదివలికి చెందిన జగత రాజ్యలక్ష్మి, బసవ శంకర్రావు, ఇరగవరానికి చెందిన చవాకుల రాజ్యలక్ష్మి, కొమరవరం గ్రామానికి చెందిన పాల నాగేశ్వరరావు, కోనాలకు చెందిన ధనిక అనూష, పేకేరుకు చెందిన కుసుమ సత్యబాబు, ఎర్రాయి చెరువుకు చెందిన పెచ్చెట్టి వసంతలక్ష్మి, మండపాకకు చెందిన చుండ్రు రామ్మోహన్ రావు, ఏలేటిపాడుకు చెందిన చోడే సారమ్మలు నియమితులయ్యారు. వీరిని ఎమ్మెల్యే పరిచయం చేసి అభినందించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత సంఘం ఆధ్వర్యంలో తణుకు ఎక్సైజ్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించి నినాదాలిచ్చారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి, నాయకులు కసాని శ్రీను, పాలా సత్యనారాయణ, కట్టా వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రమాదశాతం మృతి చెందిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా రద్దు చేయాలి. గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలి. గ్రామాల్లో బెల్ట్ షాపులను తణుకు ముల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాలరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య ప్రముఖులు పాల్గొని సేవలందిస్తారని ఆయన చెప్పారు. అవసరమైన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇతర దేశాల ఉత్పత్తులపై అమెరికా పెంచిన ప్రతీకార సుంకానికి వ్యతిరేకంగా తణుకుకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా కోర్టు ప్రాంగణంలో వీరు సమావేశమై అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు అమెరికా చేస్తున్న కుట్రలను భారతీయులంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆ దేశ అధ్యక్షులు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారత ఆర్థికాభివృద్ధికి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వస్తువుల కొనుగోలును బహిష్కరించాలని జాతిపిత మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపులాగానే అమెరికా వస్తువులను కొనవద్దంటూ మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా విధి విధానాన్ని ప్రకటించాలని కౌరు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. వ్యతిరేకించండి అమెరికా పన్నుల విధానాన్ని, వ్యతిరేకించండి అమెరికా పన్నుల విధానాన్ని, వ్యతిరేకించండి అమెరికా పన్నుల విధానాన్ని, వ్యతిరేకించండి ప్రపంచ దేశాలను అమెరికా విధానాలను, వ్యతిరేకించండి ప్రపంచ దేశాలని అమెరికా విధానాలను. ఏప్రిల్ నెల 2వ తేదీ నుంచి కూడా అమెరికా యొక్క పన్నుల విధానం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తుంది. అమెరికా తన స్వలాభం గురించి ఈ యొక్క ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్, చైనా, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాలన్నింటిలో కూడా ఆ ఉత్పత్తుల్ని దెబ్బకొట్టే విధంగా పన్నులు విపరీతంగా పెంచి మన భారతదేశానికి నష్టం చేకూర్చే విధంగా తన యొక్క ఆర్థిక విధానాలు రూపొందించుకున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా విదేశీ పన్నుల విధానాన్ని అంటగట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు చల్లా శాస్త్రి, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, కాంగ్రెస్ నాయకులు సబిరిగాని బోస్, డోలా సింహాద్రి నాయుడులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్ పరిధిలో దాళ్వా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మెట్ట, డెల్టా మిళితమైన ఈ ప్రాంతంలో ఇటు కాలువల కింద, అటు బోరుబావుల కింద వ్యవసాయం ఆధారపడి ఉంది. తాడేపల్లిగూడెం మండలంలో 24,500 ఎకరాలు, పెంటపాడు మండలంలో 21,500 ఎకరాలు, గణపర్వ మండలంలో 11,800 ఎకరాల్లోనూ రైతులు దాళ్వా వరి సాగు చేశారు. MTU 1121, SL 10, PR 126, బొండాలు MTU 1156, స్వర్ణ వంటి రకాలు పండించారు. వీటిలో ప్రస్తుతం SL 10, PR 126 రకాలు కోతలు జరుగుతున్నాయి. ఎకరానికి 60 నుంచి 70 బస్తాలు దిగుబడి వస్తోంది. ఈ డివిజన్ పరిధిలో ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు, సొసైటీల ద్వారా
57 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు కోతలు జరుగుతున్న రకాల వరిలో తేమ శాతం 28 వరకు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలంటే తేమ 17% మించి ఉండకూడదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి మిల్లర్లు వచ్చి కమిషన్ ఏజెంట్ల ద్వారా కట్టుపట్టు విధానంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. 75 కేజీల బస్తాకు 1310 రూపాయల ధర చెల్లిస్తున్నారు. పంట కోసినట్టుగా గోనె సంచుల్లో నింపి కాటా వేసి లారీలకు ఎక్కిస్తున్నారు. FAQ నిబంధనల ప్రకారం 17 తేమ శాతంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్ముకున్నట్లయితే 75 కేజీల బస్తాకు ఫైన్ రకానికి 1740 రూపాయలు, కామన్ రకానికి 1725 రూపాయలు చొప్పున మద్దతు ధర లభిస్తుంది. అయితే వాతావరణం భయంతో రైతులు ఆందోళనకు గురై పసిరి మీద పంట కోసేస్తుండటంతో గత వారం రోజుల్లో బస్తాకు 100 రూపాయల వరకు ధర పడిపోయింది. వాతావరణం అనుకూలించి పంట కోసి ఆరబెట్టుకుని అమ్ముకున్నట్లయితే మద్దతు ధర లభించే అవకాశం ఉంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.